గుడ్ ఈవినింగ్ తండ్రి వార గురువులకు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి. కార్డినల్ పదవిని స్వీకరించినప్పటి నుండి మొట్టమొదటిసారిగా మన జగదీర్గుట్ట విచారణకు విచ్చేసిన మన అగ్రమే పీఠాధిపతులు కార్డినల్ పూల్ అంతోని గారికి, ఇక్కడ చేరిన గురు పుంగవులకు, కన్యాశ్రీలకు ప్రథమ దివ్య సప్రసాదమును, పవిత్రాత్మ ధృవీకరణ సంస్కారములను స్వీకరించబోతున్న అభ్యర్థులకు, కుటుంబాలకు, విశ్వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. తండ్రి వారం ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ఈనాడు పవిత్ర దివ్య సంస్కారాలను స్వీకరించబోతున్న మా ఈ అభ్యర్థుల కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించి వారిపైన పవిత్రాత్మను వర్షింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరము భక్తి భావముతో మన ఈ అభ్యర్థుల కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజలో ఉపక్రమించుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా మీ విచారణ మహోత్సవాన్ని, నిత్య సహాయమాత పండుగను మనమందరము ఇక్కడ చేరి ఈ పూజా బలి ద్వారా మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇదే పండుగ రోజు మన విచారణకు చెందినటువంటి బాలబాలికలు దివ్య సంస్కారాలు ప్రథమంగా యేసు ప్రభువును స్వీకరించడం, పవిత్రాత్మను పొందటం అన్నది నాకెంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. దేవుడు మరియ తల్లి యొక్క ప్రార్థన ద్వారా మనందరినీ ఆయన ఆశీస్సులకు అర్హులను చేయమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ఈ నెల 26వ తేదీన అన్నమ్మ గారి పండుగను మనం కొనియాడతాం. అన్నమ్మ గారి పండుగను అవ్వతాతల మహోత్సవంగా కొనియాడమని మన పావన జనకులు ఫ్రాన్సిస్ పాపు గారు ఆజ్ఞాపించారు. కాబట్టి ఆ పండుగను విశ్వవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నారు. ఆయన చెప్పే మాటలు ఏమిటి అని అంటే, గ్రాండ్ పేరెంట్స్ డే. మన పెద్దలను గౌరవించుకోవాలి, పెద్దల మాటలను ఆలకించాలి, పెద్దల యొక్క జీవిత విధానములో ఉన్నటువంటి ఆ దివ్య ప్రభుని ఎడల విశ్వాసము, పవిత్ర గ్రంథ ఆధారంగా మన జీవితాలు కొనసాగటము, శ్రీసభ ప్రబోధించే విలువలు, శాంతి, సమాధానం, క్షమ, ప్రేమ, వీటిని పాటించమని వారు పాటించి మన ముందు ఒక ఆదర్శ జీవితాన్ని జీవించారు. కాబట్టి వారి యొక్క మాటలు మనం వినాలి, వారిని గౌరవించుకోవాలి అని మన జగద్గురువులు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొనుటకు ముందుగా చేసిన పాపములు తలంచుకుందాం, మనసులో మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, కరుణామయ, హృదయమయ, కరుణామయ, హృదయమయ, నాపై దయ చూపుము, నన్ను క్షమించుము యేసయ్యా, నా యేసయ్యా. నాపై దయ చూపుము, నన్ను క్షమించుము యేసయ్యా, నా యేసయ్యా. నా దేవా,
నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల మా దేవా, పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా ఘనత ప్రభావం. భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ పవిత్రాత్మ మా పైకి దిగి వచ్చి మాలో నెలకొని ఉన్నట్లు చేయమని ప్రార్థించుచున్నాము. తద్వారా మేము పవిత్రాత్మకు మహిమాయుత ఆలయముగా రూపొందినట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనము నుండి 44వ వచనం వరకు. మరి ఒక్క మారు బాలిషా నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెనులను తీసుకొని వచ్చి ఏలిషాకు కానుకగా పెట్టెను. ఆ రొట్టెలు ఆ ఏడు క్రొత్తగా త్రొక్కించిన యువ ధాన్యముతో చేయబడినవి. ఏలిషా సేవకుని పిలిచి రొట్టెలను వెనులను ప్రవక్తలకు పంచిపెట్టమని చెప్పెను. కాని సేవకుడు 100 మందికి వేపాటి అని అడిగెను. ఏలిషా, వానిని వీరికి పంచిపెట్టము, ప్రభువు వాక్యమిది, వీరు రొట్టెలను తిన్న పిమ్మట ఇంకనూ కొన్ని మిగులును అని పలికెను. అతడు రొట్టెలను పంచిపెట్టెను. ప్రభువు చెప్పినట్లే ప్రవక్తలెల్లరూ భుజించిన పిమ్మట ఇంకనూ కొన్ని రొట్టెలు మిగిలెను. ఇది ప్రభువు వాక్కు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. 2వ పట్టణము
పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రభు సేవకుడనగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులగాను సాత్వికులగాను సహనశీలులగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మ ఒసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంత ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినది ఒకే నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞాన స్నానము, ఒకే దేవుడు, మానవులందరికీ ఒకే తండ్రి. ఆయన అందరికి పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్త వాణి మధురిమలు. ప్రేమ స్వరాల సరిగమలు ఈ సువార్త వాణి మధురిమలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము వచనములు 1 నుండి 15 వరకు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. యేసు తిబేరియా అనడు గలిలయ సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములు చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. అప్పుడు యూదుల పాస్కా పండుగ సమీపించినది. యేసు కన్నులెత్తి గొప్ప జనసమూహమును తన వద్దకు వచ్చుటను చూచి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజింపవలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడి నుండి కొని తెచ్చెదము ఆయనను ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలైనా తానేమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెం వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చాను. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురుడు అంద్రెయ్య, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరును భోజనమునకు కూర్చుండబెట్టడు అనెను. అచట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించాను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించాను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు అని చెప్పాను. వారు భుజించిన పిదప 5 యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుత చిహ్నమును చూచి, వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తన్ను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకొని యేసు మరల ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను.
ఇది క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సుశిష్య పఠనం ధ్యానం వల్ల మన పాపలు క్షమింపబడును గాక. క్రీస్తు ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ విచారణ నిత్య సహాయమాత మహోత్సవాన్ని కొనియాడుతుంది కాబట్టి మీ విచారణ గురువు మాదారు జాన్ చే కన్య స్త్రీలు బాలబాలికలు విశ్వాసులందరికీ ముందుగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్. నిత్య సహాయమాత మరియ తల్లి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆమె ఎప్పుడు కూడా త్యాగానికి మారుపేరుగా జీవించింది అని చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎలా ఈ యొక్క గుణాన్ని ఆమె పొందగలిగింది అని అంటే, గాబ్రియేలు దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా అని చెప్పింది. అంటే దేవుని యొక్క కృపతో ఆమె సమృద్ధిగా నింపబడింది. ఆ కృప ఏ విధంగా ఆమెకు సంక్రమించింది అని అంటే, ఆమె క్రమశిక్షణ, ప్రార్థనా జీవితము, ఇవి ఆ అనుగ్రహానికి పాత్రురాలను చేసినవి. అందుకే మరియ తల్లి ఎటువంటి త్యాగానికైనా ఆమె సిద్ధం ప్రభు అని చెప్పగలిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విషయములు మనం ఎన్నిసార్లు వినినప్పటికీ క్రొత్తగానే మనకు ఉంటాయి. అయితే ఆ మరియ తల్లి యొక్క ఆలన పాలనలో మనం ఉండాలి, మన కోసం ఆ తల్లి ప్రార్థించాలి అని చెప్పి ఎప్పుడు కూడా మనము పూజలు సమర్పిస్తాం, జపమాలలు చెప్తాం, అనేక కార్యక్రమాల్లో నిమగ్నం అవుతూ ఉంటాం. అయితే ఆ మరియ తల్లి యొక్క సుమాతృక ఆమె జీవించినటువంటి జీవిత విధానములో మనము కూడా ప్రార్థన చేస్తూ నిత్యము ఇతరుల సంక్షేమం కూడా కోరుకుంటూ త్యాగపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ఇది తప్పకుండా మన జీవితాలకు కూడా అన్వయింప చేస్తూ ఉంది. చూడండి, మరియ తల్లి యోసేపుకు నిశ్చితార్థం అయిందే కానీ వారు భార్యాభర్తలుగా జీవించలేరు. కానీ పవిత్రాత్మ ఆమెపై వెంచేసి వచ్చి దేవుడు ప్రారంభించే ఆ రక్షణ కార్యక్రమంలో భాగస్థురాలను చేయుటకు ఆ ప్రభు ఆహ్వానించాడు. అప్పుడు ఆమె సిద్ధం ప్రభు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరియ తల్లి యొక్క జీవితంలో ముఖ్యంగా ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించినప్పుడు అవసరాన్ని కనుగొని ఆమె సహాయం చేయటానికి వెళ్ళింది. కేవలం నేను, నా కుటుంబం, నా ఇల్లు అన్నదే కాకుండా ఇతరులకు సహాయపడే గుణం. కానాపల్లెలో ఆ మరియ తల్లి ప్రభును ప్రార్థించి ఆ కుటుంబానికి ఎటువంటి అవమానము జరగకుండా వారికి ద్రాక్షరసం లేదు అని ఆమె చెప్పగలిగింది. సిమియోను ప్రవక్త మరి వీరు ఒక జత గువ్వలను తీసుకొని వారి తల్లిదండ్రులు ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ఆ సియోను ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఈమె హృదయము నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతూ ఉంది. అలాగే ప్రభువు ఆయన పెరిగి పెద్దవాడై దివ్య జ్ఞానమందు సమృద్ధిగా ఉన్నాడు కాబట్టి ఒక ఇంట్లో ప్రసంగం చెబుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ చేరినటువంటి ప్రజలు బహుశా ఒక శిష్యుడు వచ్చి, అయ్యా నీ తల్లి, నీ సోదరుడు, నీ బంధువులు వచ్చారు అని అంటే అక్కడ ప్రభువు చెప్పినటువంటి మాట, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరుడు, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించేవాడే నా తల్లి, నా సోదరి అన్నటువంటి మాట తప్పకుండా ఆ మరియ తల్లి యొక్క హృదయానికి బాధను కలిగించింది అని చెప్పడంలో
ఆశ్చర్యమేమీ లేదు. సీమోను ప్రవక్త చెప్పిన విధంగానే ఆమె దుఃఖభరితురాలు. ఎంతో దుఃఖాన్ని క్రీస్తు ప్రభువుకు పొందినటువంటి అవమానం కావచ్చు, ఆయన తనను వెంబడించిన వాళ్ళు తిరస్కరించారు, వెన్నుపోటు పొడిచారు, సిలువనెక్కించారు, సిలువలో రక్తాన్ని చిందించి మరణించి 3వ నాడున ఆయన మరణం గెలించాడు అన్నది మనకు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ, ఒక తల్లి తన కళ్ళ ముందే తన కుమారుడు పొందే వ్యధ, బాధ, అనేకమైనటువంటి హింసలు, అవమానము, ఇది ఏ తల్లి కూడా తట్టుకోలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతటి త్యాగమై అయినటువంటి మరియ తల్లిని ఈరోజు నిత్య సహాయమాత, ఎటువంటి సందర్భమైనా, ఎటువంటి కోరిక అయినా, ఎటువంటి విన్నపమైనప్పటికీ ఆమె కూతురు, ఆమె బిడ్డలం కాబట్టి తప్పకుండా ప్రభువును ప్రార్థిస్తుంది, అది మనకు నెరవేరుతుంది అన్నది మనందరి విశ్వాసం. ఈరోజు మనమందరం కూడా ఈ పండుగలో పాల్గొంటున్నాం. ఇంత పెద్ద సంఖ్యలో ఈ దివ్య సంస్కారాలను గౌరవించి మనం చేస్తూ ఉన్నాం అన్నది తప్పకుండా ఆ మరియ తల్లి మనకు సహాయం చేస్తూ ఉంది అని. నిత్య సహాయమాత. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అన్నమ్మ గారి పండుగ. ఈమె కూడా ఎంతో ప్రార్థనాపరురాలు, భక్తి ఉంది, విధేయత ఉంది, విశ్వాసం ఉంది. ఇవన్నీ కూడా కలిగి ఒక మంచి జీవితాన్ని అయితే జీవించగలిగింది, మంచి వివాహం అయితే చేసుకోగలిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె భర్తను కోల్పోయినప్పుడు ఆమె ఆలోచించింది. ఏమిటి ఆమె యొక్క లక్ష్యము అని అంటే, ఈ విధంగా ముఖ్యంగా బాలికలు ఎదుగుతూ ఉన్నప్పుడు, విజ్ఞానములో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నప్పుడు చేతి పరికరాల ద్వారా, ఎందుకంటే విద్యను అభ్యసించటము అన్నది తప్పకుండా ఒక నిరుపేద తల్లి తండ్రులకు పెనుభారమే, చాలా పెనుభారం. అందుకే ఆమె యుక్త వయస్సులో ఉన్నటువంటి బాలికలు వారి యొక్క శక్తి, వారి యొక్క ఆలోచన, వారి యొక్క జ్ఞానము, తెలివితేటల ద్వారా చేతి పనులను, ముఖ్యంగా మేబీ ఇట్ ఈజ్ ఎ షూయింగ్ మిషన్లు కుట్టుకోవచ్చు, లేకపోతే అనేకమైనటువంటి చేతి పనులు ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలు ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆమె ఆలోచన ఏమిటి అని అంటే, యుక్త వయసులో ఉన్నటువంటి బాలబాలికలు వారు ప్రయోజకులు కావాలి, కుటుంబానికి ఒక దీపములా ఆ కుటుంబము ఎదిగేదానికి సహాయపడాలి, ఒక జ్యోతిగా ఆమె వెలుగొందాలి అన్న విషయం చేత ఆమె ఈ కార్యక్రమాలను మొదలుపెట్టింది. మరి ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ఆర్చ్ డయాసిస్లో సెయింట్ యాన్స్ ఆఫ్ ప్రావిడెన్స్ అని, సెయింట్ యాన్స్ ఆఫ్ బెంగళూరు, సెయింట్ యాన్స్ ఆఫ్ మాధవరం, సెయింట్ యాన్స్ ఆఫ్ లుజర్న్, ఈ విధంగా అనేక సభలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సభలను గుర్తించుకొని, ఏ సిస్టర్ నాకు కన్సెషన్ ఇవ్వలేదు, ఏ సిస్టర్ నాకు అడ్మిషన్ ఇవ్వలేదు, ఏ సిస్టరు నేను సహాయానికి పోతే తిట్టి పంపింది అని ఆలోచించొద్దండి. వాళ్ళు చేసే గొప్ప గొప్ప సేవలు ఎన్నో ఉన్నాయి, మనమంతా కొనియాడుతూ ఉన్నాం. ఎంతోమంది నిరుపేద బాలబాలికలు కావచ్చు, మరియు మన క్రైస్తవులు మాత్రమే కాకుండా ఇతరులు కావచ్చు, ఆ సేవలను పొంది ప్రయోజకులు అవుతూ ఉన్నారు. అంతటి గొప్ప లక్ష్యముతో ప్రారంభించినటువంటి ఈ పరిచర్య, చిన్న మొత్తంలో ప్రారంభించినటువంటి ఆ పరిచర్య ఈరోజు ఒక మహావృక్షముగా మన మిత్రాశ్రమంలోనే కాదు, మన భారతదేశంలోనే కాదు, విశ్వవ్యాప్తంగా శాఖోపశాఖలుగా వాళ్ళు తయారై ఈ సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందాడట. జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నప్పుడు బప్తిస్మ యోహాను ఏమని, ఒక పావురము ఆయన
భుజంపై వాలింది, ఆయనపై దిగి వచ్చింది. ఆ పావురము దేనికి సంకేతం? వరే ప్రేతాత్మ, పవిత్రాత్మ కదా. సో భద్రమైన అభ్యంగము ద్వారా యు ఆర్ గోయింగ్ టు రిసీవ్, పవిత్రాత్మను పొందుతున్నారు. త్రూ ద సాక్రమెంట్ ఆఫ్ కన్ఫర్మేషన్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ది హోలీ స్పిరిట్. జ్ఞానస్నానము పొందినప్పుడే గురువు మనపై ఆ క్రిస్మా తైలము రాస్తూ నేను నిన్ను క్రిస్మా తైలముతో అభ్యంగనం చేయుచున్నాను, నీవు గురువు, బోధకుడు, రాజు అయినటువంటి క్రీస్తుతో నిత్యకాలం ఐక్యమై ఉండుము అని చెప్పాడు. అప్పట్లో మనకు అర్థం కావటం లేదు. ఎందుకు? మన తల్లిదండ్రులు ఉన్నారు, జ్ఞాన తల్లిదండ్రులు ఉన్నారు. గురువు ఒక ప్రశ్న అడుగుతారు, మీరు ఈ బిడ్డను మంచి క్రైస్తవ సాంప్రదాయంలో పెరిగేటట్లు ప్రయత్నం చేయాలి అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. గురువు నీ తరపున, నువ్వు అప్పుడు చిన్న బుడ్డోడు కాబట్టి, లేకపోతే చిన్న అబ్బాయివి అమ్మాయి కాబట్టి మనకు అర్థం కాదు. వాళ్ళు ఆ బాధ్యతను తీసుకొని ఈరోజు ఆ బాధ్యతను మీ భుజస్కంధాలపై వేస్తున్నారు. నేటి నుంచి నీ విశ్వాసము నీది, నీ క్రైస్తవ జీవితము నీది, నీవు పవిత్రాత్మను పొందుతూ ఉన్నావు. ఈరోజు ఆ పవిత్రాత్మ వర ప్రభావముతో, శక్తితో నీ అంతకు నువ్వే ఆలోచించాలి అని వాళ్ళ యొక్క బాధ్యతను మీ పైన పెడుతూ ఉన్నారు. అందుకనే దీన్ని ధృవీకరణ అంటే పవిత్రాత్మ ధృవీకరణ. ఆల్రెడీ పవిత్రాత్మ మనలో వెంచేసి వచ్చింది. జ్ఞానస్నానము ద్వారా జన్మ పాపము నుంచి, ఆ కలంకము నుంచి మనం కడిగివేయబడ్డాం. మరొకసారి ఈ ధృవీకరణ సాంగ్యము ద్వారా పవిత్రాత్మను పొందుతున్నారు. 2 చిన్న ప్రశ్నలు అడగమంటారా? తెలుగులో చెప్తారా, ఇంగ్లీష్లో చెప్తారా? ఇంగ్లీష్. ఓకే. వాట్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? వెరీ వెరీ గుడ్. మీ తల్లిదండ్రులకు అర్థమైందో లేదో తెలుగులో చెప్తారా? చెప్పండి. అబ్బా, వెరీ గుడ్. తర్వాత పవిత్రాత్మ ఫలాలు కూడా ఉన్నాయి. ఎన్ని? 12. వాళ్ళ పేర్లు చెప్పండి. ఓకే, వెరీ గుడ్. ఆడపిల్లలు ఇంగ్లీష్లో, అబ్బాయిలు తెలుగులో దంచి పడేశారు కాబట్టి వాళ్ళకు ఒక చిన్న కొంచెం చప్పట్లు కొట్టి వారిని ప్రోత్సహించండి. చాలా సంతోషం. మరి ఈ దివ్య సంస్కారాలను మీరు పొందుటకు మన విచారణ గురువు ఫాదర్ జాన్ గారు, వారికి సహకరించిన కన్యాస్త్రీలు, సిస్టర్స్ సహాయం చేశారా? ఫాదర్కి వచ్చారా మీ దగ్గరికి సిస్టర్లు? ప్రార్థనలు నేర్పించారా? ఓకే. మీ తల్లిదండ్రులకు, జ్ఞాన తల్లిదండ్రులకు, ఎనీ టీచర్స్ హూ హెల్ప్డ్ యూ టు లెర్న్ దిస్ ప్రేయర్స్ అండ్ హూ ప్రిపేర్డ్ యూ టు రిసీవ్ దిస్ సాక్రమెంట్స్, let us give a round of applause to all of them. Children, సరే, చివరిగా మీకు ఒక సలహా. మీకు సండే క్యాటకిజం క్లాసెస్ ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా మీరు ఇప్పుడు పవిత్రాత్మను పొందుతున్నారు కదా, అవసరమా ఆ క్లాస్? మీకు అవసరమా? అబ్బా, దీనికి నేను చప్పట్లు కొట్టాలి మీకు. వెరీ గుడ్. కాబట్టి we are graduated father, next Sunday I will not come for class అనకూడదు. మళ్ళా నువ్వు అమ్మాయిలు ఎవరైనా సిస్టర్లు కావాలనుకుంటున్నారా? నేను అనుకున్నాను. సిస్టర్ అవుతావా? సరే, గురువులు అవుతారు ఎవరన్నా? అబ్బాయిలు గురువులు. వాడు సిస్టర్ అవుతాడు కానీ గురువు గాడు. సరే, నాకు తెలుసు మీరంతా మోడర్న్. ఓకే, రోబోట్ కదా, ఆల్ రోబోస్ కాబట్టి వెల్ అడ్వాన్స్డ్. తర్వాత చూద్దాంలే అని అనుకుంటారేమో కదా. కాబట్టి వచ్చే ఆదివారము నుంచి యథావిధిగా మీకు క్యాటకిజం క్లాసెస్ జరుగుతాయి. యూ హ్యావ్ టు గివ్ ఫుల్ అటెండెన్స్ టు ఫాదర్ జాన్.
ఎస్ ఆర్ నో? వా, సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు మనము 3 దివ్య సంస్కారాలు చేస్తూ ఉన్నాం. మొదట జాన్ ఫాదర్ చెప్పారు, ఒకరికి జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాం, వాళ్ళ పేర్లు మనం ఇప్పుడు కనుక్కుందాం. తర్వాత దివ్య సప్రసాదము, ఈ భద్రమైన అభ్యంగా మనం కొనసాగిస్తున్నాం. కాబట్టి మొట్టమొదట మనమందరము అలాగే కూర్చోండి. జ్ఞాన స్నానము పొందేవాళ్ళు ముందుకు రండి. మరి తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు, ఎనిబడి. ప్రియమైన సోదరులారా, మీ బిడ్డకు ఏమి పేరు పెట్టదలుచుకున్నారు? సియాన్స్ విక్రాంత్ రెడ్డి. మేకల సియాన్స్ వికాంత్ రెడ్డి. మీ బిడ్డ కొరకు తిరుసభ నుండి ఏమి కోరుచున్నారు? జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుతున్నారు. వారిని విశ్వాసం నందు దృఢపరిచి దేవుని ఆజ్ఞలను అనుసరించవచ్చు, దైవ మానవ పెంచవలను. ఈ బాధ్యత నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాము. జ్ఞాన తల్లిదండ్రులారా, తల్లిదండ్రులు వీరిద్దరూ తమ బాధ్యతలను నెరవేర్చడంలో మీరు వారికి తోడ్పడ సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా. ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ సంఘము అమితానందముతో మేము ఆహ్వానించుచున్నది. ఈ సంఘము పేరిట నేను నీపై స్లీవ గుర్తు వేయుచున్నాను. మీ తల్లిదండ్రులు, మీ జ్ఞాన తల్లిదండ్రులు కూడా మీపై స్లీవ గుర్తు వేయుదురు. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి మీరు సొంతమగుచున్నారు. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపించితిరి. వారు మా నుండి పిశాచి శక్తిని పారద్రోలి నుండి అతిశయమైన మీ ప్రకాశములోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపమును తొలగింపుడు, వీరికి పవిత్రాత్మ నివాసయోగ్యముగు ఆలయము చేయు ప్రతిమాలుచున్నాము. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. రక్షణాయుతమైనటువంటి తైలముతో నిన్ను అభ్యంగనము చేయుచున్నాను. యుగ యుగములు జీవించుచు పరిపాలించు క్రీస్తు నిన్ను బలపరచునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల సర్వేశ్వరుడు నీటి వలన పవిత్రాత్మ వలన ఈ బిడ్డకు నూతన జీవమును ప్రసాదించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకొని వచ్చిన ఈ బిడ్డకు జ్ఞానస్నానం నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమమయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నారు. మీ బిడ్డలకు విశ్వాసమును పెంపొందింప శ్రద్ధ వహించండి. ఇందు మూలముగా వారు పాపమునకు దూరమై దైవ జీవమునందు దినదినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యతను నిర్వహింపదలచిన మీ జ్ఞానస్నానమునందు మీరిచ్చిన వాగ్దానమును స్మరింపుడు. ఇప్పుడు మరల పాపమును త్వజించి క్రీస్తునాథుని యందు విశ్వాసమును ప్రకటించుడు. ఇదియే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమునే మీ బిడ్డలు జ్ఞానస్నానం నందు పొందుచున్నారు. సహోదరి సహోదరులారా, బాలబాలికలారా, మీరు పిశాచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ త్వజించుచున్నారా? మీరు పరలోకమును సృష్టించిన సర్వశక్తి పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము. ఇదియే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు మనము ప్రకటించిన తిరుసభ విశ్వాసములో మేకల శ్రేయాన్ విఖ్యాంత రెడ్డి జ్ఞానస్నానము పొందుటకు మీరు సమ్మతించుచున్నారా? సమ్మతించుచున్నాం. పిత, పుత్ర, పవిత్రాత్మ జ్ఞానస్నానము ఇచ్చుచున్నాను. మన నాథుడైన యేసు చెవిటి వారికి వెనికిడి, మూగవారికి మాట్లాడు శక్తినిచ్చరి,
పితైన సర్వేశ్వరునికి మహిమ గౌరవములు కలుగునట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసముతో దానిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు సర్వేశ్వరుడు మేము పాపము నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవమునిచ్చి ఉన్నారు. వారే ఇప్పుడు నిన్ను క్రిస్మా తైలమిత అభ్యంగనం చేయుచున్నారు. దీని ఫలముగా మీరు దేవుని ప్రజలలో చేరి గురువు బోధకుడు రాజు అయిన క్రీస్తు నాథునితో నిత్యము ఐక్యమై ఉందురుగా. సియాన్ విఖ్యాంత్ రెడ్డి, నీవు నూతన సృష్టి అయి క్రీస్తునాథుని ధరించి ఉన్నావు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. నీ బంధుమిత్రుల సుమాత్రకను అనుసరించి నిత్య జీవములో ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనడు. ఆమేన్. క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండ నిండు. మీ బిడ్డలు క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నారు. వీరు ప్రకాశపుత్రులుగా జీవింపవలెను. విశ్వాసమునందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమున సకల పునీతులతో ఎదిరిగి వారిని కలుసుకొందురుగాక. ఆమేన్. మేకల శ్రియాంత్ విఖ్యాంత్ రెడ్డి జ్ఞాన స్నానము ద్వారా మీ యొక్క విచారణ ఏమంటారు దీన్ని, కమ్యూనిటీ సంఘములోకి మన యొక్క చప్పట్లతో ఆహ్వానించుదాం. కంగ్రాచులేషన్స్ టు యూ. గాడ్ బ్లెస్ యూ సురేష్ రెడ్డి. ప్రియ బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తాను ఎన్నుకున్న బిడ్డలకు జ్ఞాన స్నానం ద్వారా నిత్య జీవము గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్రాత్మను కృమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగమును చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వర, మానాథులైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించితిరి. వీరికి సహాయంగాను మార్గదర్శిగాను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢత్వము, విజ్ఞానము, భక్తి, దైవ భయము అనే జ్ఞాన వరములను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. నెక్స్ట్ బ్రదర్. ఆదిలో జలముల పైన తిరిగిన ఆత్మ దిగిరావా, ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా
మాపై దిగిరావా మాపై దిగిరావా దీర్ఘదర్శులన్ ప్రేరేపించిన నడిపిన ఆత్మ దిగిరావా రాజులను ప్రేరేపించిన ప్రేషిత ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా నిర్మల మాతకు గర్భమునొసగిన అద్భుత ఆత్మ దిగిరావా యోర్దాను నదిలో యేసుని తలపై వచ్చిన ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరి గ్రాండ్ పేరెంట్స్ డే ఫ్రాన్సిస్ పోప్ గారు చెప్తున్నారు కాబట్టి అందరూ దయచేసి లేచి నిలబడండి విశ్వాసుల ప్రార్థన కోసం. ఓకేనా? ఓ ప్రేమగల సర్వేశ్వర, విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్న పాపు గారిని, కార్డినల్స్ను, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, విశ్వాసులను మరియు మీ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించండి. సువార్త సేవలో ఎదుర్కొనే సమస్యలను, సవాళ్లను అధిగమించడానికి మీ కృప అనుగ్రహాలను వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. రాజులకు రాజుకు, ప్రభువులకు ప్రభువుడవైన ఓ సర్వేశ్వర, మా దేశ, రాష్ట్ర మరియు ప్రాంతీయ రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాము. వారికి కావలసిన జ్ఞానమును దయచేసి ప్రజలకు మంచి చేయాలి అనే మనసును వారికి దయచేయమని, కుల, మత, జాతి అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరిని సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధిని చేసే విధముగా మా రాజకీయ నాయకులను నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ఓ దయగల సర్వేశ్వర, ఈ శుభ తరుణములో భద్రమైన అభ్యంగనము మరియు నూతనముగా దివ్య సప్రసాదము స్వీకరించబోతున్న మా విచారణ విశ్వాసులను, చిన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి.
ప్రభు శరీర రక్తాలను పవిత్రాత్మ వరాలను అనుగ్రహాలను పొందుటకు వీరిని యోగ్యులను చేసి మీ ఆత్మతో వీరిని అభిషేకించి పవిత్రాత్మ యొక్క వరాలను ఫలాలను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల సర్వేశ్వర, మా విచారణలో ఉన్న యువతి యువకుల కోసం ప్రార్థిస్తున్నాము. వారు ఎటువంటి చెడు వ్యసనాలకు సైతాన ప్రలోభాలకు లొంగకుండా నీ సాక్షిగా జీవించే కృపను ప్రసాదించండి. నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే మనసును వారికి దయచేయమని, వారి చదువులలో ఉద్యోగాలలో తోడుగా ఉండి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవము గల దేవ, జీవాధిపతి, ఈ శుభ తరుణంలో మా విచారణ కోసం ప్రార్థిస్తున్నాము. మా విచారణలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబమును దీవించి ఆశీర్వదించండి. వీరు చేస్తున్న పనులలో ఉద్యోగాలలో తోడుగా ఉండి ముందుకు నడిపించండి. మరియు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థతను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపగల సర్వేశ్వర, మా విచారణ గురువు మాదారు జాన్ ఫాదర్ గారి కోసం ప్రార్థిస్తున్నాము. వీరికి మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. వీరు చేస్తున్న సేవను 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను ఫలింపచేయమని మరియు వీరు చేయు ప్రతి ఆధ్యాత్మిక పనిలో తోడుగా ఉండి ముందుకు నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం మన శిరస్సులు వంచి చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. దయగల సర్వేశ్వర, నిత్య సహాయమాత పండుగను కొనియాడ మాకు అవకాశం ఇచ్చారు. మరియ తల్లి వలె మా జీవితాలు కొనసాగులాగున మీ అనుగ్రహమును మరియ తల్లికి ఇచ్చినట్లు మా అందరి కుటుంబాలకు దయచేయండి. ఈరోజు అవ్వతాతల పండుగ, గ్రాండ్ పేరెంట్స్ డే. వారు మాకిచ్చినటువంటి ఒక మంచి సుమాతృక, జీవించిన జీవిత విధానము, పాటించిన విలువలు మేము కూడా పాటించి మేము జీవిస్తూ మా చిన్నపిల్లలకు ఒక ఆదర్శమునిచ్చే శక్తిని అనుగ్రహమును ప్రసాదించండి. ప్రభు, ఈ బలిపీఠము చుట్టూ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. యువతి యువకులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలకు మంచి జ్ఞానము తండ్రి, యువతి యువకులకు వారి భవిష్యత్తును నిర్మించుకునే సత్తువను, శక్తిని ప్రసాదించండి. కుటుంబ యజమానులకు మనోస్థైర్యమును ప్రసాదించి వారిని నడిపించండి. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పేరిట మిమ్ము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చితిని దేవా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చితిని దేవా.
స్వీకరించుమా మా అర్పణ దయతో దీవించుమా సకలము నా సర్వము నీకోసమే నా జీవితము నా సకలము నా సర్వము నీకోసమే నా జీవితము నిన్ను మనసుతో తెచ్చిన కానుక నిన్ను మనసుతో తెచ్చిన కానుక ప్రేమతో చీకును దేవా ప్రేమతో చీకును దేవా నాకున్నవన్నీ చెంత చేచి అర్పించగా వచ్చితిని దేవా నాకున్నవన్నీ చెంత చేచి అర్పించగా వచ్చితిని దేవా స్వీకరించుమా నా అర్పణ దయతో దీవించుమా స్వీకరించుమా నా అర్పణ దయతో దీవించుమా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయేశముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయేశముల కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ సేవకుల ప్రార్థనలను దయతో ఆలకింపుము. వీరు అధికముగా నీ కుమారుని పోలి జీవించుచు క్రమక్రమముగా అతనికి సాక్షులుగా రూపొందుదురుగాక. క్రీస్తు రక్షణ బలి ఫలముగా వారికి ప్రసాదింపబడిన పవిత్రాత్మతో వారు సంతోషచిత్తులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మరి ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము నిత్య సహాయమాత మహోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా క్రీస్తు ప్రభును ఈ జగతికి ప్రసాదించెను.
క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా
మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితిరి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపులను చేయము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కని తెలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హారతి 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 ధూపముతో హారతి ధూపముతో హారతి దీపముతో హారతి దీపముతో హారతి పుష్పముతో హారతి పుష్పముతో హారతి 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 హారతి. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అపమైన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు వసగుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. దివ్యము ప్రసాదము ప్రబోధము ప్రభావభరితము అనంతమైన జీవాత్మ తేజ భోజము. దివ్యము ప్రసాదము ప్రబోధము ప్రభావభరితము అనంతమైన జీవాత్మ తేజ భోజము. మధురమా మధుర సుతుల పానమా దానశీలుడైన జేసు రుధిరమా. మధురమా మధుర సుతుల పానమా దానశీలుడైన జేసు రుధిరమా. తపించి పొందుమా తరించియుందుమా, తపించి పొందుమా తరించియుందుమా. దివ్యము ప్రసాదము ప్రబోధము ప్రభావభరితము అనంతమైన జీవాత్మ తేజ భోజము. దివ్యము ప్రసాదము ప్రబోధము ప్రభావభరితము.
గుణగణశీలుడు జన హృదయాలలో గణ పరమాత్ముడు. గగన విశాలుడు గుణగణశీలుడు జన హృదయాలలో గణ పరమాత్ముడు. నిత్య ప్రసన్నుడు సత్య విధేయుడు, నిత్య ప్రసన్నుడు సత్య విధేయుడు. శరణమన్న దీన జనుల జీవితేశుడు. ఈ తరుణములో మన మదిలో చేర్చుకుందుమా దివ్యము ప్రసాదము ప్రబోధము ప్రభావ భరితము. అనంతమైన జీవాత్మ తేజ భోజము దివ్యము ప్రసాదము ప్రబోధము ప్రభావ భరితము. సదానంద రూపుడు మన యేసునాథుడు, నరరూపధారుడు ముల్లోకనాథుడు. సదానంద రూపుడు మన యేసునాథుడు, నరరూపధారుడు ముల్లోకనాథుడు. నిత్య ప్రసన్నుడు సత్య విధేయుడు, నిత్య ప్రసన్నుడు సత్య విధేయుడు. కరుణ కిరణ శరణమైన ధన్య జీవుడు, ఆ ధన్యుడు సామాన్యులపై దయను చూపును. దివ్యము ప్రసాదము ప్రబోధము ప్రభావ భరితము. అనంతమైన జీవాత్మ తేజ భోజము దివ్యము ప్రసాదము ప్రబోధము ప్రభావ భరితము. పుత్ర దేవుని దేహం రక్తం నిత్య జీవం, పుత్ర దేవుని దేహం రక్తం నిత్య జీవం. తండ్రి దేవునితో ప్రేమ సంగమం, ఆత్మదేవునితో స్నేహ సంగమం. దేవుని దేహమే దివ్య భోజము, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. పుత్ర దేవుని దేహమే దివ్య భోజము, క్రీస్తు దేవుని రక్తమే దివ్య పానము. ఈనాటి పరిశుద్ధ దివ్య బలి పూజలో ప్రథమ దివ్య సప్రసాదము పవిత్రాత్మ ధృవీకరణ సంస్కారాలను స్వీకరించినటువంటి అభ్యర్థులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు, శుభాకాంక్షలు. ఈ సందర్భాన అభ్యర్థులందరి తరపున తమ యొక్క కృతజ్ఞత భావాన్ని తెలియపరచడానికి మన ముందుకు స్నేహ వస్తుంది. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, ఆయన చేసిన అద్భుత కార్యములను వేటిని మరువకుము. కీర్తన 103:1. ఉప్పొంగిన మనసుతో ఆనంద హృదయాలతో ఈ శుభ సందర్భాన మీ ఎదుట నిలుచుకొని సంతోషముతో వందన సమర్పణ చేయుటకు సంతోషిస్తున్నాను. ముందుగా ఇంత చక్కటి వాతావరణాన్ని, తన ప్రేమను కృపను మనందరిపై చూపిన త్రియేక దేవునకు మాతో కలిసి ఒక క్షణం పాటు మౌనంగా మన మదిలో కృతజ్ఞతలు చెల్లించుకుందాం. తమ అమూల్యమైన సమయాన్ని మన కోసం వెచ్చించి పూజా బలి ద్వారా పవిత్ర దివ్య సంస్కారాలను ప్రసాదించిన మన ప్రియతమ అగ్రపీఠ కాపరి
కార్డినల్ పూలా అంతోని గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. నేనే మంచి కాపరిని అని యేసు పిలుపును స్వీకరించి అనునిత్యం మమ్ము ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న విచారణ గురువు జాన్ గారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు. మరియు మా ఆహ్వానాన్ని మన్నించి మా కొరకు ప్రార్థన చేయుటకు వచ్చిన ఆత్మీయ గురువులందరికీ మా యొక్క వందనాలు. మాకు ఈ దివ్య సంస్కారాలను యోగ్యముగా స్వీకరించుటకు మమ్ము సిద్ధపరిచిన మా కన్యాశ్రీలకు, బ్రదర్లకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మరియు ఈ పీఠాన్ని అలంకరించిన కన్యాశ్రీలకు మా వందనాలు. ఈ దివ్య సంస్కారం ద్వారా పవిత్ర శ్రీసభలో విశ్వాస వీరులుగా, వనితలుగా చేరుటకు తమ ప్రార్థనా సహాయాన్ని ఇతర పనులలో తోడ్పడిన విచారణ సంఘ పెద్దలకు, మా తల్లిదండ్రులకు వందనాలు. ఈ శుభకరమైన రోజు కొరకు దేవాలయ అలంకరణ మరియు పూజాబలి గీతాలను మధురముగా ఆలపించిన మా గాయక బృందానికి, యువతీ యువకులందరికీ మా కృతజ్ఞతలు. నేటి ఈ దివ్యబలి పూజను మాకు మధురమైన జ్ఞాపకం కొరకు చిత్రీకరించిన దివ్యవాణి ప్రసార మాధ్యమ సిబ్బందికి మా కృతజ్ఞతలు. చివరిగా ఇక్కడ చేరి మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు. ఇట్లు ప్రేమతో మీ విచారణ బాలబాలికలు అందరికీ ధన్యవాదాలు. కార్డినల్ పదవిని స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన విచారణకు ఇచ్చేసిన మన మేత్రానులు పూల అంతోని గారికి సన్మానం చేసుకోవడం మన బాధ్యత. కాబట్టి తండ్రివారు ఒకే 2 నిమిషాలు పీఠం ముందుకు వచ్చి అక్కడ ఏర్పరిచినటువంటి ఆసనంలో కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రాత్మతో అభ్యంగము పొంది నీ కుమారుని శరీర రక్తములతో పోషింపబడిన వారితో నీవు ఉండి వారిని ఆశీర్వదింపుము. వారి విశ్వాస జీవితములో అన్ని పరీక్షలను అధిగమించి తమ పరిశుద్ధ జీవితముల ద్వారా నీ శ్రీసభను సంతోషపరచునట్లు చేయుము. వారి పుణ్యక్రియలు, వారి ప్రేమ తత్వమును ప్రపంచములో శ్రీసభ అభివృద్ధికి ఉపకరించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని విశిష్ట ఆశీస్సులకై ప్రార్థించండి. మన తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్ములను నీటి వలనను పవిత్రాత్మ వలనను తన బిడ్డలుగా చేసుకొనిను. అతడు మిమ్ము ఆశీర్వదించి పితృ ప్రేమతో సర్వదా సంరక్షించునుగాక. సర్వేశ్వరుని జనితైక కుమారుడైన యేసుక్రీస్తు, సత్యస్వరూపియగు పవిత్రాత్మ నిత్యము శ్రీసభయందు నెలకొని ఉండునని వాగ్దానం చేశను. అతడు మిమ్ము ఆశీర్వదించి సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుటలో మీకు ధైర్య స్థైర్యములనిచ్చునుగాక. శిష్యుల మీదికి పవిత్రాత్మ వేంచేసి వచ్చి వారి హృదయములను దివ్య ప్రేమ జ్వాలతో నింపెను. అతడు మిమ్ము ఆశీర్వదించి విశ్వాసము దైవ ప్రేమ యందు మిమ్ములను ఏకము చేసి దైవరాజ్యములోనికి చేర్చునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక.
ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ జాన్ ఈ విచారణకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. విచారణ స్థితిగతులను త్వరలోనే అర్థం చేసుకున్నాడు. ఇంకా అర్థం చేసుకునేది ఎక్కువగా ఉంది తండ్రి వారు, కాబట్టి నేను మొదటగా కుటుంబాలను సందర్శిస్తాను అని చెప్పాడు. నాకెంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే చప్పట్లు కొట్టరా మీరు? ఫ్రాన్సిస్ పాపు గారు మనకు చెప్పేది అదే. సినెట్ అంటే ప్రజల దగ్గరకు వెళ్ళాలి, ప్రజలు చెప్పే మాటలు వినాలి. విచారణ ద్వారా, పూజ ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు అని ఒక క్వశ్చనేర్ లాగా లేకపోయినప్పటికీ అవన్నీ చక్కగా నాకు వివరించాడు జాన్. కాబట్టి ఈ సందర్భంగా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను, ఎంతగానో మెచ్చుకుంటూ ఉన్నాను ఫాదర్ జాన్ గారిని. మీ అందరి చప్పట్లతో. అయినా ఇన్ని సంవత్సరాలు ఏం చేశారా? నేను 3 సంవత్సరాలు అయింది వచ్చి. 60 మంది ఒకేసారి వస్తే ఎట్లా? ఓరే నాయన, నాకు ఊపి రావట్లేదు, ఎప్పుడెప్పుడు బయటకు పోదామా అని ఉంది. చాలా సంతోషం. వీ హ్యావ్ టు కంగ్రాచ్యులేట్ ద చిల్డ్రన్. శుభాకాంక్షలు తెలియాలి పిల్లలకి. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఈరోజు ఎంత బాగున్నారు చూడండి, అమ్మాయిలు వెయిళ్ళు, దాని పక్కన జిలుగు వెలుగులు, దండలు, లిప్స్టిక్, సూపర్. మరి ఇట్లే ఉండాలి. ఈరోజు ఖచ్చితంగా మీరు బయటికి వెళితే మిమ్మల్ని అంటారు, అబ్బా దేవదూతల్లాగా ఉన్నారు అమ్మాయిలు అని అంటారు. 2 సంవత్సరాల తర్వాత మీ అమ్మ నాన్న చెప్తే ఉంటుంది, ఏమంటారు? బాగా కోపం వచ్చినప్పుడు ఏమంటారు మిమ్మల్ని? దయ్యం అంటారు కదా ఫస్ట్ వర్డ్. ఎక్కడున్నావే రాక్షసి అంటారు. ఇంకా తర్వాత చెప్పాను, అట్లా తెప్పించుకోవద్దు, ఓకేనా? ఈరోజు దేవదూతల్లాగా ఎట్లున్నారో అట్లే ఉండాలి. ఉంటారా? గట్టిగా ఉంటారా? ఓకే. అబ్బాయిలు కూడా చాలా చక్కగా ఉన్నారు, సంతోషం. ఎంత పవిత్రంగా తెలుపు వస్త్రాలు వేసుకొని బాగున్నారు. ఇట్లాగే మంచి మనసుతో, క్రమశిక్షణతో కష్టపడే తత్వం, తల్లిదండ్రులను గౌరవించి, గురువులను గౌరవించి మంచిగా ఇట్లా పోతే మీరు కూడా రేపొద్దున ఒక అబ్దుల్ కలాం అవుతారు, ఒక పీజాన్ అవుతారు, ఓకేనా? ఇంకంతే, మిగతా పేర్లు చెప్తే బాగుండదేమో. సరే, ఉంటారా? అట్లా తయారవుతారా? రేపొద్దున మీ తల్లిదండ్రులు మీ గురించి మంచిగా చెప్పాలి బిషప్స్ హౌస్కి వచ్చి, ఆర్చ్ బిషప్స్ హౌస్కి వచ్చి. చాలా సంతోషం. సురేష్ రెడ్డి మనవడా? ఓకే, కొంచెము సమయం అయినప్పటికీ మీరందరూ ఓపికతో కూర్చున్నారు, ప్రార్థన చేశారు, జ్ఞానస్నానం ఇచ్చాం. మీ అందరికీ కూడా మరి ఒకసారి పండుగ శుభాకాంక్షలు మరియు దేవుని యొక్క దీవెనలు. మనమందరం కలిసి మన విచారణలో మన సహకారము పాజిటివ్గా ఊరికే అదేం చేశారు, ఇదేం చేశారు, అదేం చేశారు. చాలాసార్లు నేను కూడా విచారణ గురువుగా చాలా బాధలు పొందాను. క్రిస్మస్ స్క్రిప్ట్ బుక్ తయారు చేసి నీకు ఎవరు రారు, కానీ 24వ తేదీ ఇటువంటి వాళ్ళని అటువంటి వాళ్ళని పట్టుకొని ఏదో తయారు చేస్తే ఇట్లా చేతులు వెనుక పెట్టి ఏంది ఇట్లా చేశారు, అదేంది అట్టుంది, ఇదేంది అట్టుంది, ఎవడొచ్చి చేయడు. అట్లా ఉండకూడదు, ఓకేనా? మంచిగా మీ విచారణ గురువుతో సహకరించండి. వాళ్ళ తెలివి, విజ్ఞానము, వాళ్ళు చదువుకున్న ఫిలాసఫీ, థియాలజీ, మరి ఇతర దేశాల్లో కూడా పనిచేసి వచ్చాడు కాబట్టి చాలా అద్భుతమైన ఐడియాలు అయితే ఉన్నాయి ఫాదర్కు. మీరు సహకరిస్తే తప్పకుండా ఫలములు, పవిత్రాత్మ వరములు అన్నీ మనకే జరుగుతాయి. సహకరిస్తారా అందరూ? మరి అబ్బా, మీరేమో కానీ అబ్బాయిలు బట్టిగా చెప్పారు. పండగ మంచిగా చేసుకోండి, మేము కూడా మంచిగా చేసుకుంటాం. జాన్ అన్నం పెడతాడా మీ అందరికీ? అందరికీ లేదు, కొందరికీ అంట. సో మిగతా వాళ్ళు మీ ఇంట్లో వంటలు చేసి వచ్చింటారు కదా, చేసి వచ్చారా? పోయి చేయాలా? కొంతమంది చేయాలంటున్నారు చాలామంది. ఓకే, మంచిగా భుజించండి, మంచిగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసే కుటుంబంగా మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుని కృపలో నిలబడతాం. సమాధానముతో వెళ్ళి
క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత. వందనమమ్మా ఓ లూర్దు మాత, వందనమమ్మా మా నిర్మల మాత, వందనమమ్మా వేలాంగణి మాత, వందనమమ్మా మా ఫాతిమ మాత. సుగుణాల రాశి సౌందర్యమాత శ్రీయేసుని జనని మా మేరీ మాత.